హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చక్రీస్ మూవీ టైం. కొత్త వర్షన్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి, పూర్తిగా చూసేయండి. మొత్తానికి భైరవ్ మూవీ చూసానండి. ఈరోజు మార్నింగ్ 10:15కి షో ఉండండి. 10 o'clock అంతా వెళ్ళి టికెట్ తీసేసుకొని థియేటర్లో పోయి కూర్చొని అలా ఇంకా 15 minutes టైం అని చెప్పి మా ఫ్రెండ్తో అలా ఫోన్ మాట్లాడుతున్నా. థియేటర్లో మాత్రం ఎవరు రావట్లేదు. టైం అవుతుంది, నేను ఒక్కనే ఉన్నా. ఇంకా షో కూడా ఏం రావట్లేదు ఇంకా రావట్లేదని స్టార్ట్ చేయట్లేదు. ఏంటి అందరు కలేజా రీల్ తీసుకెళ్ళారు, అసలు ఈ మూవీకి ఒకరు కూడా వచ్చలేదు ఈ టైం కానీ అనుకున్నా. ఎందుకో డౌట్ వచ్చి నా టికెట్ తీసుకొని చూసుకుంటే టికెట్లు ఏమో స్క్రీన్ 1 ఉంది, నేనేమో స్క్రీన్ 4కి వెళ్ళిపోయినా. తర్వాత ఇంకా చూసుకొని వెంటనే స్క్రీన్ 1కి వెళ్ళిపోయి కూర్చేసిన. ఇంకా మూవీ అయితే స్టార్ట్ కాలేదు ఆ టైంకి. ఇంకా వచ్చేప్పటికి మూవీ స్టార్ట్ అయిపోయింది. సినిమా ఎలా ఉందిరా అంటే లైక్ కంప్లీట్ వరస్ట్ నాకు చెప్పలేను, బట్ నాకైతే బేసిక్గా నచ్చలేదు మూవీ. నాకు బిలో యావరేజ్ అనిపించింది, మరి తీసి పడేయలేను, బిలో యావరేజ్ అనిపించింది. లైక్ వన్ టైం అతి కష్టం మీద చూడవచ్చు. నాకైతే మూవీ అంతా చూశాక కూడా ఇదేమంత రీమేక్ చేసేంత గొప్ప మూవీ అయితే కాదనిపించింది బేసిక్గా నాకు. ఇంకా మూవీలోకి వెళ్తే స్టార్టింగ్ ఆఫ్ ద మూవీ నుంచి ఇంటర్వెల్ వరకు నాకు పర్లేదు, బాగానే అనిపించింది. లైక్ స్టార్టింగ్ మూవీ నుంచి వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ బిల్డ్ చేయడం కానీ, ఆ ఊర్లో ఆ గుడి స్టోరీ చెప్పడం కానీ అంతా బాగానే అనిపించింది. నెక్స్ట్ ఇంటర్వెల్ బ్లాక్లో కూడా ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా పర్లేదు అనిపించింది, బట్ ఇంప్రూవ్ చేసింటే చాలా బాగుండేది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా బాగా ల్యాగ్ ఉంటుందండి. నాకైతే చాలా ల్యాగ్ అనిపించింది. మేబీ తమిళ వర్షన్లో కూడా అలాగే ఉంటుందేమో తెలియదు, కానీ ఒకవేళ అలాగే ఉంటే ట్రిమ్ చేసింటే కొంచెం బాగుంటుందని నాకు అనిపించింది బేసికల్లీ. ఇంకా సెకండ్ హాఫ్ అయితే నాకు పెద్దగా గ్రిప్పింగ్ అనిపించలేదు కంపేర్ టు ఫస్ట్ హాఫ్తో పోలిస్తే. సెకండ్ హాఫ్లో మీకు తెలిసిపోతుంటుంది అరే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. నెక్స్ట్ దట్టు లాస్ట్లో ఒక ట్విస్ట్ టైప్ పెడతారు మూవీలో. ఆ ట్విస్ట్ కూడా మీరు ఈజీ గెస్ చేయొచ్చు. అది కూడా ఏం పెద్దగా అనిపించలేదు నాకు. ముగ్గురు క్యారెక్టర్స్ కూడా చాలా బాగా అనిపించినాయి నాకైతే. మంచు మనోజ్ గారి క్యారెక్టర్ కానీ, నారా రోహిత్ గారి క్యారెక్టర్ కానీ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి క్యారెక్టర్ కానీ, ముగ్గురివి బాగానే ఉన్నాయి సినిమా మొత్తంలో. క్యారెక్టర్ అంటే మంచి స్ట్రెంగ్త్ ఇస్తాయి ముగ్గురు క్యారెక్టర్స్. కంపారిటివ్గా ముగ్గురిట్లో మంచు మనోజ్ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. మేబీ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూసినా నాకైతే చాలా నచ్చింది మంచు మనోజ్ గారి యాక్టింగ్ మూవీలో. అండ్ నారా రోహిత్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది, బట్ స్టిల్ ఇంకా యాక్టింగ్ బాగా చేసింటే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్. మెయిన్లీ ఆ ఇంటర్వెల్ బ్లాక్లో కానీ, క్లైమాక్స్లో కానీ ఇంకా బాగా చేసిండొచ్చేమో అని నా ఫీలింగ్ అంతే. ఈ మధ్య ఒక ట్రెండ్ ఉంది కదా, యాక్టింగ్ సరిగా రాకుండా గడ్డం మీద చేసి మూవీస్ ఇస్తున్నారు, అలా అనిపించింది నాకు. ఇంకా మూవీలో పెద్దగా ఇంట్రెస్టింగ్ అయితే ఏముండదండి, అపార్ట్ ఫ్రమ్ వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ తప్పించి. వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్ మధ్యలో ఏం చేస్తుందో అదే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఏముండదండి పెద్దగా మూవీలో. ఇంకా మూవీలో ఒక 3-4 times మహాభారతం రెఫరెన్స్ చేసుకొని చెప్పారండి. లైక్ ఎలా అంటే ఇట్లా అన్నదమ్ముల్లో గొడవ పడడం గురించి అది ఒక 3-4 times చెప్పారు. నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. లైక్ ఈ స్టోరీలో అంత కనెక్ట్ కావడానికి అయితే ఏం ఉండదు అనిపించింది. అన్నిసార్లు కంపేర్ చేసేటప్పటికి అంత లేదనిపించింది ఈ స్టోరీకి బేసిక్గా. మూవీలో మెయిన్ మైనస్ వచ్చేసి సాంగ్స్ అండి. అవి లైక్ ఎలా పడితే అలా వస్తుంటాయి సాంగ్స్. లైక్ బేసిక్ నార్మల్ కమర్షియల్ మూవీస్, మన తెలుగు కమర్షియల్ మూవీస్లో ఎలా వస్తే అలా వస్తుంటాయి. అసలు ఆ సాంగ్స్ ఉన్నంతసేపు చిరాకు వచ్చేస్తుంటుంది మూవీలో. అసలు సాంగ్స్ బాగాలేవు, దాని ప్లేస్మెంట్స్ బాగాలేదు. ఇంకా తర్వాత బీజిఎం అండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఎక్కడ అసలు నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ జస్ట్ జనరల్గా ఏదో నార్మల్గా చాలా నార్మల్గా ఉంది మూవీలో. మేబీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఇంకా బాగా కొట్టింటే ఇంకా బాగా ఎలివేట్ అయ్యేమో క్యారెక్టర్స్ అని నా ఫీలింగ్. ఇంకా మూవీలో వెన్నెల కిషోర్ గారు కూడా ఉంటారండి. వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ ఏం పెద్దగా లేదు, ఉన్నంత వరకు పర్లేదు, బాగానే వాడుకున్నారు అనిపించింది. ఒక జస్ట్ 2-3 సీన్స్ ఉంటాయి. అండ్ ఇంకా మూవీలో నాకు నచ్చిన కొన్ని సీన్స్ ఏంటంటే లైక్ మంచు మనోజ్ గారి క్యారెక్టర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సీను అనే క్యారెక్టర్కి ఒక 4-5 times చెప్పురా నిజమేంటని మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి, చెప్తా ఉంటాడు. అప్పుడు లైక్ సీను క్యారెక్టర్ లైక్ కంప్లీట్గా తడబడకుండా స్టార్టింగ్ నుంచి ఫటాఫట అని చెప్పేస్తుంటారు. అది కొంచెం బాగా నచ్చింది నాకు మూవీలో. లైక్ కొత్తగా అనిపించింది. ఇది అండి మూవీ రివ్యూ. నాకైతే పెద్దగా నచ్చలేదు, నాకైతే బిలో యావరేజ్ మూవీ అనిపించింది. మీరు మరి వీకెండ్లో ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదైనా మూవీ చూద్దామంటే జస్ట్ చూడొచ్చు, అది అప్ టు యూ అంతే. ఇంకా ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా బాయ్. ఇంకో మూవీతో నేను మీ ముందుకు వస్తాను.